ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, న్యాయమాడుటకు, రాళ్లను పారవేయుటను, రాళ్లను కుప్పవేయుటకును, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండకు, మాటలాడుకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలెనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవము నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ముందుంచి ఉన్నాడు కానీ దేవుడు క్రియలను పరిశీలనగా చేసుకుంటకు అది చాలదు. దేవుడు ఈ వాక్యను దీవించిన పని చేయబాకండి. అయ్యో నాకు ఈ బాధ వచ్చింది అని సంవత్సరాలు బాధపడ్డంగా కథలు చెప్పబాకండి. అర్థమవుతుందా? విత్తనం వేసే టైంలో విత్తనం వేయాలి, లేకపోతే తర్వాత పంట కోసే టైంలో బాధపడతావు. అయ్యో నేను ప్రయత్నం చేయలేకపోయినానే, నేను విత్తనం విత్తలేకపోయినానే. కనుక దేవుని జనాంగమా, మనము ప్రయత్నించాల్సిన టైంలో ప్రయత్నించాలి. చిన్నదో పెద్దదో నువ్వు ప్రయత్నించు. దేవుడు అంటున్నాడు. అందుకే అమ్మా అక్కడ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం గలదు. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ఏదో ఒకటి చేయి. పక్కన చెప్పండి, ఏదో ఒకటి చేయి. కారణం ఏంటంటే ప్రయత్నం చేయడం మన పని, ఫలింపజేయడం దేవుడి పని. మన పని ఫలింపజేయడం దేవుడి పని. కొంతమంది ప్రయత్నమే చేయరు, గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండాలంటే ఆరిపోకుండా ఉంటుందా? అన్నీ దేవుడే చూసుకుంటాడు. అయ్యారు చూసుకోడు అన్నాడా? నువ్వు మొదలుపెట్టు. కనుక బైబిల్ అంటుంది ఏంటంటే విత్తనం విత్తే అనుభవం మొట్టమొదటిగా మనకి రావాలి. చేద్దాం, ఏదో ఒకటి చేయి. ఇంకోటి ఏంటంటే నీవు చేయు ప్రయత్నములను దేవుడు ఆశీర్వదించబోతా అన్నట్ట. ఏం చెప్తుండమ్మా? ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట రాస్తున్నాడు. నీవు చేయు ప్రయత్నములను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఏమంటున్నాడమ్మా? నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ వండర్ఫుల్ గాడ్. 28వ అధ్యాయం 8వ వచనం. నీవు చేయు ప్రయత్నాలన్నీ ఆశీర్వదిస్తాడు. సో స్టార్ట్ టుడే. హల్లెలూయా. ఎప్పుడు ఆరంభించాలి అమ్మా? ఎప్పుడు ఆరంభించాలి? ఈరోజే. పక్కన చెప్పు, ఈరోజు మొదలుపెట్టు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీవు చేయు ప్రయత్నం దేవుడు ఏం చేయబోతాడు? దీవించబోతాడు. అర్థమైందా? ఎక్కడెక్కడ జిమ్ లేదని మొదలుపెట్టేస్తే సరిపోద్ది. ఏం చెక్కుమా? దేవునికి స్తోత్రం. ఆరాధన అయిపోయిన వెంటనే బయలుదేరు, బస్సు ఎక్కట్టే లిటరా బాక. గ్లోరీ టు గాడ్. నీవు చేయు ప్రయత్నాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశ. సో విత్తనం విత్తే టైంలో నువ్వు పడుకోబాక, కూర్చోబాక, తర్వాత పడుకుందు. కానీ ఎప్పుడు పడుకోవాలో చెప్తా. కానీ నీ పని మొదలుపెట్టేంతవరకు నువ్వు నిద్రపోబాక. అంతవరకు నువ్వేం చేయకూడదు? నిద్రపోకూడదు.
అది దేవుడు కోరుకుంటున్నాడు మనకి. అలాగ రోజులు గడిచిపోతుంటే ఎట్టాగా. ఇంతకుముందు మన సంఘంలో గొప్ప యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనోళ్ళంతా డల్ అయిపోయినారో ఏం తెలియలే. ఏమంటే పెళ్ళైన 3వ రోజు నుండో లేదా వారం రోజులో నుండో ఏమైనా విశేషమా అని అడుగుతుంటారు. అడుగుతూ ఉండి వాళ్ళు తొందర పెట్టేస్తున్నారు. పాపం మీ బాధపడలేకైనా వాళ్ళు తొందరపడిపోతారు. ఇంకా అర్థమవుతుందా? మీరు యాక్టివ్గా ఉండేవారు, ఇప్పుడు లేరు అలాగా. హల్లెలూయా. సంవత్సరం అయిపోయిందా? పెళ్ళి ఎంత అయిపోయింది? సంవత్సరం అయిపోలే, ఇంకా ఏమైనా విశేషమా అడగకుండా ఉంటుంది. ఇంకా అలాగే ఆలసాలు లేట్ చేస్తారు. మొదలు పెట్టాల్సిందే. దేవుడి కార్యాలు జరగాలి. స్తోత్రాలు. అలాగే ఇంకా పిల్లవలే అడగడగాలి పెళ్ళి అయిపోద్ది పాపం. హల్లెలూయా. స్తోత్రాలు. ఇంకా పిల్లవలే స్తోత్రాలు. నాన్నకి తెలిసి చాలామందికి ఈ మాటికి మన లైన్లో అలా కొంచెం పంపించేస్తుంటాం వెంటనే. ఇంకావలే స్తోత్రం. కారణం ఏంటంటే ఆ టైం కాబట్టి అడుగుతుంటారు. లేకపోతే ఎందుకు అడుగుతారో. పాపం ఎక్కడ రిట్రీట్ అవ్వకూడదు, మన వాళ్ళు వెళ్తుంటారు. ఎందుకంటే ఏమైనా దొరుకుతారేమో. హల్లెలూయా. ఎవరైనా దొరుకుతారేమో, ఎవరైనా కనబడతారేమో. ఇల్లు మంచిదే. విత్తనాలు విత్తే టైంలో ప్రయాసపడాలి. విత్తనాలు విత్తే టైంలో ఏం చేయాలమ్మా? ప్రయాసపడాలి. తర్వాత మళ్ళీ నువ్వు అనుకుంటే అవదు. ఆ పాటికి వాళ్ళు ఏమైపోతున్నారు? ముసలోళ్ళు అయిపోతా అన్నారు. పాపం. అర్థమైందా? కనుక మొదలు పెట్టాలి. ప్రయత్నం ఏం చేయాలమ్మా? ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ స్వామి ఏం చేస్తాడంటమ్మా? విత్తనం విత్తే టైంలో విత్తడు, కానీ కోత కోసే టైంలో ఫీల్ అవుతున్నాడు, విచారిస్తున్నాడంట. కనుక మనం చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయని వాక్యంలో చూడగలుగుతున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. కొంచెం ముందుకెళ్తే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంచేత అప్పుడు అది మొలకెత్తాలి. నువ్వు ప్రయత్నాన్ని చేస్తే దేవుని వాక్యం అంటుంది నాటేవాడు దేవుడని కూడా ఇక్కడ చూడగలదు. సరే, ఇక రెండవ విషయంలోనికి వెళ్తే ప్రియులారా, విత్తిన విత్తనాన్ని ఫలింపజేసేది దేవుడని చూడగలుగుతున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుండి చూస్తున్నాం. సో ఇప్పుడు అంటున్నాడు, విత్తనం విత్తిన తర్వాత కూడా నువ్వేం చేయాలంట అమ్మా? రాత్రింబగళ్ళు అక్కడేం జరుగుతుందంటే నువ్వు విత్తి చూడు, కార్యం దేవుడు చేస్తాడు. అభివృద్ధి పరిచేది దేవుడే. హల్లెలూయా చెప్దామా? నువ్వు విత్తి చూడు, రాత్రింబగళ్ళు అభివృద్ధి పరిచేది దేవుడే. అర్థమవుతుందా? కారణం ఏంటంటే అందుకే పౌలు కూడా అంటాడు ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధిపరచువాడు దేవుడే. అందుకే కింద అంటున్నాడు, ఇంకా చదువమ్మా 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. కనుక నువ్వు విత్తనం విత్తు, మొదలుపెట్టేది దేవుడు దాన్ని వృద్ధిపరిచేది దేవుడు అంట. నీ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ప్రయత్నాన్ని దేవుడు ఫలింపజేయబోతున్నాడు. వృద్ధిపరిచిపోయే దేవుడు ఆయనే. అంటే ఆ టైము మనకి మంచి టైము. నీ పని నువ్వు చేసావు, జాగ్రత్తగానండి, నీ పని నువ్వు చేసావు, దేవుడి పని దేవుడు చేస్తున్నాడు. నీ పని నువ్వు చేసావు, దేవుడి పని దేవుడు చేస్తున్నాడు. ఆ అనుభవం మనకు కావాలి. జాగ్రత్తగా అందుకే ఆ అనుభవం ప్రశస్తమైన అనుభవం. ఎందుకంటే నీ ప్రయత్నాన్ని
దేవుడు అభివృద్ధి పరచబోతాడు. హల్లెలూయా. నువ్వు ప్రయత్నం చేశావు, కానీ నువ్వు మొదలుపెట్టావు, దాన్ని ఫలింపజేయబోయేవాడు, వృద్ధిపరిచేవాడు దేవుడు. ఈ టైంలో కూడా మనం నిద్రపోవడం కాదు, ఎందుకంటే ఇది చాలా ప్రశస్తమైన టైం, విత్తనము విరిగే టైము. హల్లెలూయా చెప్తామా? విత్తనము చచ్చిపోయే టైము. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. వాడండమ్మా. తర్వాత పోరాటం దేవునిదైతే నాకెలా ఆరాటం, విశ్వాసం ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకెలా ఆరాటం, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. రావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం రావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. కనుక ఇక్కడ మీరు ఒక మాట అడగచ్చు, అయ్యగారు మీ అంతటా మీరు నిద్రపోండి, తనంతట తానే మొక్క మొలుస్తుంది, అది వర్ధిల్లుతుంది అన్నారు కదా, మరి ఇక్కడ పోరాటాలు ఎందుకు, ఇక్కడ కష్టాలు ఎందుకు, ఇక్కడ శ్రమలు ఎందుకు అని మీరు అనొచ్చు. కానీ ఆడ వాక్యంలో చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూస్తే ఏం జరుగుతుందంటే అక్కడ 24వ అధ్యాయం 30-31 వచనాల్లో, అమ్మా సోమరివాణి చేను నేను దాటి రాగా, నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాన్ని కప్పియుండెను. స్తోత్రాలు. ఇక్కడ ఏమైందంట, విత్తనం విత్తావు, అమ్మ జాగ్రత్తగా రండి, విత్తనం విత్తావు, అది మొలకెత్తింది, మొక్కలు వచ్చినాయి. కానీ ఈ సోమరి అమ్మ పడుకొని లేవడం వల్ల ఏం జరిగింది, ఆ మొక్కలతో పాటు ఖాళీ స్థలాల్లో కూడా దూలగొండలు ముండ్ల తొప్పలు పెరిగిపోయినాయి. స్తోత్రాలు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎలాగుందంటే, ఈ ఏరియాలో ఎక్కడ ఉదాహరణకి చెప్తున్నా, ఒక మంచి ఫ్యాన్సీ అంగడి లేదని అంటే, లేదా సెల్ ఫోన్ అంగడి లేదని నువ్వు మొదలుపెట్టావు సెల్ ఫోన్ అంగడి, నువ్వు పెట్టిన తర్వాత 4 అంగళ్ళు వచ్చినాయి అక్కడ. ఇన్ని సంవత్సరాలు పెట్టలేదు, నువ్వు పెట్టిన తర్వాతే పెడుతుండ 4 అంగళ్ళు. అలాగే ఏదో పాపం మొక్కలు పండిస్తాం, పంట పండిస్తామని మనోడు విత్తనం చెల్లితే అమ్మ అవేవో మొలకెత్తితే ఈ లోపల ఏమైపోయినాయంటే ముండ్ల తుప్పలు దూలగొండలు ఇవన్నీ కూడా లేచిపోయినాయి గబగబా. ఒక మంచి కార్యం జరుగుతుందంటే పనికిమాల వాళ్ళందరూ వస్తుంటారు నీ దగ్గరికి, పనికిమాల శ్రమలు వస్తాయి, పనికిమాల సమస్యలు వస్తాయి,
ఎక్కడ లేని వాళ్ళు పలకరిస్తారు. నీ చిన్నమ్మ కొడుకుని అంటారు, నీ చిన్నమ్మ కూతురుని అంటారు, అల్లా దూర బంధువు అంటారు, దగ్గర బంధువు అంటారు, మన ఇద్దరం కలిసి స్కూల్లో చదివినామంటారు. ఎవరెవరో పలకరిస్తారు పాపం పనికిమాలలో. ఇవే దూలగొండలు అన్నమాట, ఇవే ముండ్ల తప్పులు అన్నమాట. వీళ్ళకి సమస్య అయిపోతుంది, వీళ్ళ బాధ అయిపోతుంది. మనం ఇక్కడ ప్రయత్నం చేసి విత్తనం విత్తనమే, పంట పండుతుందే, దీని సంగతి చూడాలంటే ఈ గొడవ ఎక్కువైపోయా. ఈ చుట్టుపక్కల ముళ్ళ తప్పులు పెరిగిపోయినాయి, తుప్పమ్మ పనికిమాలి పెరిగిపోతాయి. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక పని మొదలు పెట్టావంటే దేవుడు పని చేస్తాడు కరెక్టే. అదే టైంలో సైతాను కూడా నిన్ను ఎలా దుఃఖపెట్టాలో దుఃఖపెడతాడు, ఎలా నిన్ను బాధ పెట్టాలో బాధ పెడతాడు. బైబిల్లో మనం చూసినాం కదా, పాటలో కూడా ఇప్పుడు విన్నాం కదా. అమ్మ దావీదును సమూయేలు ముందుగానే అభిషేకించాడు. అప్పుడు నా బాధ ఏంటంటే, జాగ్రత్తగానండి సమూయేలుని దావీదు సమూయేలు దావీదుని అభిషేకిస్తున్నప్పుడు గోలియత్ కనబడలా. గోలియత్ ముందు వచ్చినాడా గోలియత్ ముందు వచ్చినాడా బైబిల్లో మనకి, లేదా సమూయేలు ముందు అభిషేకించాడా? చెప్పాలి. సమూయేలు ముందు అభిషేకించాడు, తర్వాత గోలియత్ కనబడ్డాడు. నాయన జాగ్రత్త. అంచేత ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కమాన్ ఎంతమంది వస్తారు రాని, అయితే అవన్నీ కూడా నువ్వు తీసేయాలి. ఏవి తీసేయాలమ్మా? పనికిమాలిన మొక్కలు పనికిమాలిన చెట్లు, పనికిమాలిన గడ్డి పెరుగుతూ ఉంటాయి. ఈ బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం ఒకసారి ఎందుకురా ఈ పెళ్ళి మొదలు పెట్టామనుకుంటాం, ఎందుకురా ఈ కట్టడం మొదలు పెట్టామనుకుంటాం, ఎందుకబ్బా ఈ పని మొదలు పెట్టామనుకుంటాం. ఎన్ని నిందలు వస్తాయి. అయితే అవన్నిటినీ జయించి అవన్నిటినీ నువ్వు తీసేస్తే శ్రేష్టమైన ఫలం నీకు వస్తుంది. హల్లెలూయా చెప్తామా? కానీ రానే. అందుకని అది ఏంటంటే, దూలగొండలో ముండ్ల తప్పులా ఎన్ని వస్తాయో రాని, అన్నీ నీవు పెరికి పారేయాలి. హల్లెలూయా చెప్తామా? ఇంకో సంగతి ఏంటంటే, నీవు ఇవన్నీ వచ్చినాయి అని నువ్వు పని ఆపకూడదు. ఏం ఆపకూడదు? ఏ వ్యవసాయకుడైనా జాగ్రత్తగానండి. అంతే, నేను విత్తనం విత్తితే పంట మొదలు పెడితే ఇవన్నీ వచ్చినాయని మొలకెత్తి లేచిన మొక్కల్ని పీకెత్తడా? చెప్పండి. ఏ బుద్ధి తక్కువైన వ్యవసాయకుడైన మొక్కల్ని పీకుతాడా? కనుక నేనంటున్నా, మొదలుపెట్టిన పని ఆపబాక. హల్లెలూయా చెప్తామా? పక్కనంలో చెప్పు, మొదలుపెట్టిన పని ఆపబాక. అందుకే దేవుడు కూడా మనకు మాట చెప్పినాడు. జాగ్రత్తగానండి. నాగట్ట మీద చెయ్యి వేసి వెనక్కి చూసేవాడు ఎవడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. నువ్వు వెళ్ళావా, నువ్వు మొదలెచ్చావా, ముందుకే వెళ్ళావు, వెనక్కి వెళ్ళబాక. 6 నెలలు కాదు, సంవత్సరమామనే పని జరిగే తీరుతుంది, మనం ముగించే తీరుతాం. హల్లెలూయా చెప్తామా? కానీ వెనక్కి తిరగాల్సిన పనిలే. పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. ప్రతి ఒక్కరు మనల్ని పెద్దోళ్ళు మైకుంటారు. వీళ్ళందరినీ మనం పీకి పారేస్తూ ఉండాలి. స్తోత్రం. అందుకే అదే పొలం మధ్యలో మొక్కల మధ్యలో గడ్డి పెరిగితే పీకేస్తాం. ఆ గడ్డి పువ్వే అయినా కూడా అది పీకే తీరాలి. అందుకే నువ్వు ఎక్కడ పెరిగినావు అన్నది చాలా ఇంపార్టెంట్. మన జీవితం గడ్డి పువ్వు వంటిదే, మన జీవితం గడ్డి పువ్వు వంటిదే. అదే గడ్డి పువ్వు నువ్వు మొక్కల మధ్య ఉంటే వంచరాల్లో పాపం పాట అయితే పాడతాం. ఎట్టగమ్మా? గడ్డి పువ్వు అంటే కృపను చూపావయ్యా, నీటి బుడగంటి నాపై నీవు ప్రేమ చూపావయ్యా, గడ్డి పువ్వంటి నాపై నీవు ప్రేమ చూపావయ్యా, పాత్రగా చేసావయ్యా, గమ్య మెరుగని నాను బ్రతుకును
యాక్చువల్గా ఉండాల్సిన స్థలంలో లేం మనం. ఆ మొక్కల మధ్య ఉన్నాం. ఏ టైంలోనైనా వ్యవసాయకుడు పెరికేయాల్సిందే. ఆ గడ్డి ఏంటి, ఆ గడ్డికి మొక్కలే పువ్వులేంటి, మనమేంటి, మన బతుకేంటి. కానీ అమ్మా మరి ఘనహీనమైన మన బతుకును అమ్మా మరి ఏ టైంలోనైనా పెరికేసే టైము. అలాంటి అల్పమైన మన జీవితాన్ని ఘనమైనదిగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? అర్థం చేసుకో. ఏ క్షణాన్నైనా వ్యవసాయకుడు వచ్చి మనం శాశ్వతం కాదు, భూమి మీద నిరంతరం ఉండం. అందుని బట్టి గర్వపడకుండా, అతిశయపడకుండా తగ్గించుకునే స్వభావం, దీనత్వం మనకు ఉండాలి. మనం ఎంత దీనత్వం కలిగి ఉంటామో అంతగా హెచ్చింపబడతాం. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే అమ్మా దేవుడు నాటిన మొక్కలు రెండు బైబిల్లో రాయబడ్డది. ఒకటి దేవుడు నాటిన మొక్కలు, రెండు తండ్రి నాటని ప్రతి మొక్క పెరికి వేయబడిన బైబిల్లో రాయబడ్డది. నీవు దేవుడు నాటాడా, నీకుగా నువ్వు పుట్టావా? కారణం ఏంటంటే మనం బైబిల్ భక్తులు అనుకుంటున్నాం. నువ్వు సైతాన్ని ఒకసారి అమ్మా పాపం వ్యవసాయకుడు గోధుమలు విత్తాడు, సైతాను గురుగులు విత్తాడు. నువ్వు గోధుమవా గురుగువా? నిన్నెవరు విత్తారు? నేను 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 అని బతుకుతున్నావు. అపవాది, వాడు అబద్ధాయకుడు, వాడు మోసగాడు, వాడు తంత్రికుడు, వాడి ప్రయత్నాలు వాడివి, నీ బుద్ధులు నీవి. నువ్వు దేవుడు నాటిన మొక్కవైతే దేవుని వాక్యం వింటావు, లోబడతావు. నువ్వు దేవుని స్వరం వింటావు, తగ్గించుకుంటావు. ఎట్టగా అంజూరపు చెట్టొకటి క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి.
ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో. దేవవందనం మా దేవవందనం, స్తుతి వందనం మా రాజవందనం. దేవవందనం మా దేవవందనం, స్తుతి వందనం మా రాజవందనం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో. దేవవందనం